ఓం నమ శివాయ. కార్తీక పురాణం 23 అధ్యాయం. అగస్త్యముని పల్కెను. అత్రి మునీంద్ర, పురంజయుడు యుద్ధమందు జయమొందిన తర్వాత ఏమి చేసెనో నాకు తెలియజెప్పుము. అత్రి పల్కెను. శత్రుబాధారహితమైన అయోధ్య పట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారులలో శ్రేష్ఠుడై, ఇంద్రతుల్య పరాక్రమంతుడై, సత్యవాదియు, సదా శుచియు, దాతయు, భోక్తయు, ప్రియవాదియు, రూపవంతుడును, అమిత కాంతియుతుడును, సమస్త యజ్ఞకర్తయును, బ్రాహ్మణ ప్రియుడును, ధనుర్వేదమందు, వేదములందు, శాస్త్రములందు ప్రవీణుడును, పూర్ణిమ చంద్రుడు జనులకు వలె శ్రీ ప్రియుడును, సూర్యుడు వలె చూడశక్యముగాని వాడును, శత్రువులను శిక్షించువాడును, హరిభక్తి పారాయణుడును, బలయుక్తుడును, కామక్రోధ లోభమోహ మద మాస్తర్యములను జయించిన వాడును, కార్తీక వ్రతము చేత పాపములన్నీయు నశింపజేసుకొనిన వాడి అయి ఉండెను. ఇట్లున్న పురంజయునకు విష్ణుసేవయందు బుద్ధి జనించి, హరిని ఎట్లా ఆరాధింతును, ఏ దేశమందు, ఏ మాసమందు, ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధింతును, ఇట్లని చింతించుచున్న రాజుకు ఆకాశవాణి ఇట్లనియే: ఓ పురంజయ, శీఘ్రముగా కావేరికి పొమ్ము. అచట శ్రీరంగమను దివ్యక్షేత్రమున్నది. అచట శ్రీరంగనాథుడు వసించున్నాడు. కాబట్టి సంసార ఛేదమును చేయువాడవును శ్రీరంగ నిలయమును సేవించుమని చెప్పి ఊరకుండెను. ఆ మాట విని రాజు అయోధ్య పట్టణమును విడిచి తన చతురంగ బలములతోనూ అనేక క్షేత్రములను తీర్థములను చూచుచు కావేరీ మధ్యనున్న శ్రీరంగము చేరెను. కార్తీక మాసమంతయు అచట ఉండి కావేరీ మధ్యము నివాసము గల వాడి అయిన శేషశయన విశ్వమంగళుడైన శ్రీరంగనాథ స్వామిని పూజించుచు కార్తీక వ్రతమును శాస్త్రోక్తముగా చేసెను. కృష్ణ కృష్ణాయని గానము చేయుచు, గోవిందా వాసుదేవాయని నిరంతరము కీర్తించుచు, విష్ణు పూజ పారాయణుడై స్నానదాన జప హోమములు దేవాభిషేకములు చేయుచు శేషసాయి శ్రీరంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతయు ఇట్లు వ్రతము సల్పి మాసమంతయు పూజలు చేసి మాసాంతమందు ఉద్యాపన చేసి తన పట్టణమును గురించి బయలుదేరెను. మధ్యనున్న దేశమును చూచుచు సమృద్ధమైన తన దేశమునకు పోయి అందున్న అయోధ్య పట్టణమును చూచెను. ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతో పుష్టితోనూ కూడిన జనులు గలిగినదై, దృఢముగానున్న యంత్రములు గడియలు కలిగినదయ్యు, అగర్తలు కలిగినదయ్యు, గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండియున్నదియు, గృహగోపురముల వెంట వీధులు కలిగియున్నదియు, అనేక వర్ణములు గల పతాకములు గలిదియు, వాయువు చేత చలింపజేయబడుచున్న పతాకములు గలదియు, అనేక భటులు కలిదియు, అనేక దేశవాసులతో గూడినదయ్యుండెను. అచట స్త్రీలు సుందరులను, హంసల వలె ఏనుగల వలె నడుచువారును, చెవుల వరకు నుండు విశాల నేత్రములు గలవారును, గొప్ప బిరుదులు గలవారును, సన్నని నడుము గలవారును, బలిసి లావుగా ఉన్న కుచములు గలవారును, మంచి వస్త్రములు గలవారును, సమస్త భూషణ భూషితములు నుండిరి. అచటి వేశ్యలు సంగీతమందు, నృత్యమందు నిపుణులను, సౌందర్యముతో లావణ్యముతోనూ గూడియున్నవారును, నిత్యామానందం యుక్తులు, మదోన్మతులను, సమస్త స్త్రీగుణ భూషితాలై చూచుటలోను మాట్లాడుటలోను బహు నేర్పురులై సభలలోనున్న రాజమార్గములలోను రచ్చలలోనూ ఆటలాడుచుండువారై ఉండిరి. అచట కులస్త్రీలు గుణవంతులై సర్వభారణ భూషితులై పాతివ్రత్య పరాయణులై ఉండిరి. ఓ అగస్త్య మునీంద్ర, అచట మునుజనులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు ఉండిరి. పురంజయుడు ఇట్లున్న పట్టణము చూసి సంతోషించెను. యథా రాజా తదా ప్రజ అను న్యాయమును బట్టి రాజు న్యాయవర్తుడైన ప్రజలు న్యాయమందే ఉందురు గదా. పురజనులందరూ రాజు వచ్చుటను విని వేల వేలు గుడి ఎదుర్కొనిరి. రాజు మీద పేలాలు పుష్పములు జల్లిరి. రాజు పట్టణమును ప్రవేశించి తన ఇంటి ముందు ప్రవేశించినది మొదలు ధర్మయుక్తముగా భూమిని పరిపాలించెను. తరువాత కుమారులు మనుమలు గలవాడై అనేక భోగములను అనుభవించి చివరకు కుమారునికి రాజ్యభారమును అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి వానప్రస్థాశ్రమములను అనుభవించి కాతివ్రతమును విడవక చేయుచు హరిభక్తిని స్థిరముగా చేసి దాని చేత వైకుంఠలోక వాసి అయి సుఖముగా నుండెను. అగస్త్యమునింద్ర,
కార్తీక వ్రతము మహామహిమ గలది. ఈ కార్తీక ధర్మము హరికి ప్రియకరము. కార్తీక వ్రతము చేయువాడు పరమపదమును పొందును. అవశమే చేసినను ఉత్తమగతి పొందును. సమస్త సౌఖ్యములు ఇచ్చునదియు కలికల్మష నాశకారియునైన కార్తీక వ్రతమును చేయని మనుష్యుడు దుఃఖమును పొందును. హరిభక్తియుక్తుడై శుచితో ఈ అధ్యాయమును వినువాడు సమస్త పాతకములను నశింపజేసుకొని పునరావృత్తి రహితమై మోక్షమును పొందును. కార్తీక పురాణం 23వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ.